అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒకేసారి రెండు అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ముందుగా ఈ నెల 26న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు వారం ముందుకు జరిపి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మా ఉస్తాద్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంబరాలు మొదలుపెట్టడానికి వారం ముందే వస్తున్నారు అంటూ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. విడుదల తేదీ మార్పునకు ఒకరోజు ముందే ఈ చిత్ర బృందం మరో కీలక ప్రకటన చేసింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తూ ఉండగా ఇప్పుడు నేపథ్య సంగీతం బాధ్యతలను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు అప్పగించినట్లు తెలిపింది. దీంతో ఈ సినిమాకి ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు పనిచేయనుండటం విశేషం. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వృషకర్మ. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది కేవలం నిధి వేట చుట్టూ తిరిగే అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదని, దుష్టశక్తులతో కూడిన ఒక మైథలాజికల్ థ్రిల్లర్ అని ఈ గ్లిమ్స్ స్పష్టం చేస్తుంది. విడుదలైన వీడియోలో ఒక దుష్టశక్తి ఆవహించిన వ్యక్తి ఒక మనిషి కన్ను పొడిచినట్టు చిత్రపటం గీస్తాడు. అది పూర్తవగానే అతని నోటి నుంచి గబ్బిలం లాంటి భయంకర జీవి బయటకొచ్చి ఆ చిత్రపటంలో ఉన్నట్టే ఒక వ్యక్తిని చంపేస్తుంది. ఒక సాటిలేని శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి దాని గమ్యం తప్పినప్పుడు విధి తన దారిని తానే ఎంచుకుంటుంది అనే వాయిస్ ఓవర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ వీడియోలో నాగచైతన్య, మీనాక్షి చౌదరి, జయరాం పాత్రలను కూడా పరిచయం చేశారు. ఈ సినిమాపై నాగచైతన్య గతంలో చెప్పిన మాటలను ఈ గ్లిమ్స్ నిజం చేస్తుంది. సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి స్వగ్రామమైన వేడంగిపాలెంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పాలకొల్లు సమీపంలోని ఈ గ్రామంలో శ్రీ పార్వతీ సమేత అమరేశ్వర స్వామివారి నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ ఏకమై భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర కార్యంలో పాలు పంచుకోవడం విశేషం. ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై సురేష్ కొండేటి ఎమోషనల్ అయ్యారు. శివుడి ఆజ్ఞతోనే తాను ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వామిని అయ్యానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నాను ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమక్షంలో జరిగిన ఈ ఆలయ నిర్మాణ అంకురార్పణ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. వేడంగిపాలెం ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కావాలని భక్తులు కోరుకుంటున్నారు. శివనామ స్మరణతో మార్మోగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించింది. సినిమా రంగంలో బిజీగా ఉన్న తన మూలాలను, సొంత ఊరి సంప్రదాయాలను గౌరవించే సురేష్ కొండేటి తీరును గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఒకవైపు గ్లామర్ ప్రపంచంలో బిజీగా ఉన్న తన సొంత గ్రామం పట్ల చూపిస్తున్న ఈ మమకారం ఎంతో గొప్ప విషయం. భక్తి మార్గంలో సాగుతున్న ఈ ప్రయాణం ఆయన వ్యక్తిత్వానికి అదనపు బలాన్ని ఇస్తుంది. ఈ ఆలయ నిర్మాణం ద్వారా ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ మరింత వెల్లివిరియనుంది. విలువలకు కట్టుబడి తన గ్రామానికి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సమాజంలో ఒక మంచి సందేశం వెళ్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోకూడదని ఆయన మరోసారి నిరూపించారు. ఓం నమః శివాయ మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముగిసింది.
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లీడర్. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. దర్శకుడు ఆర్ఎస్ ఎదురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తుంది. లీడర్ సినిమా ఏప్రిల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. లీడర్ మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే, నా కూతురుతో పాటే నేనుండాలి, దానికోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించమన్నా ఎదిరించి గెలుస్తాను అనే పవర్ఫుల్ డైలాగ్తో టీజర్ ప్రారంభమవుతుంది. తన కుటుంబం కోసం చేసిన పోరాటంలో హీరో ఖైదీగా మారడం, జైలులో కూతురునే గుర్తు తెచ్చుకుంటూ బాధపడడం టీజర్లో చూపించారు. హీరో భార్య క్యారెక్టర్లో పాయల్ రాజ్పుత్ నటిస్తుంది. ఈ అందమైన కుటుంబంలో ఎవరు తమ స్వార్థం కోసం చిచ్చు పెట్టారు అనేది టీజర్లో ఆసక్తి కలిగిస్తుంది. టాలీవుడ్ యాక్షన్ స్టార్ మంచు మనోజ్ తన తాజా చిత్రం డేవిడ్ రెడ్డితో వెండి తెరపై ఒక భారీ పీరియాడిక్ విజువల్ వండర్ను ఆవిష్కరించబోతున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించే ఒక స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేశారట. ఇందులో మనోజ్తో కలిసి స్టెప్పులు వేయడానికి గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. సీరియస్ కథాంశంతో సాగే ఈ సినిమాకి రాశీ ఖన్నా చేసే ఈ ఐటమ్ సాంగ్ ఒక ఊపుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇదే నిజమైతే రాశీ ఖన్నా చేయబోయే ఫస్ట్ స్పెషల్ సాంగ్ ఇదే కానుంది. కోర్టు చిత్రంతో మెప్పించిన హరీష్ రోషన్, శ్రీదేవి జంట మళ్లీ బ్యాండ్ మేళమంటూ ఆడియన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోనా వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు వదిలిన కంటెంట్ ఆడియన్స్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాండ్ మేళం, టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్, తిప్పుకుంటున్నావు మంచి మెలోడీ సాంగ్, పల్లెల్లోని సందెల్లన్నీ మీవే వంటివి ఆడియన్స్లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేస్తున్నాయి. యూత్ ఆడియన్స్లో ఇప్పటికే మంచి బర్స్ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం శ్రీరాముడి ఆశీస్సులతో శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ కాబోతుంది. మార్చి 26న ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రమోషన్స్కి కావాల్సినంత టైం దొరకడంతో చిత్ర యూనిట్ సైతం డిఫరెంట్ స్టైల్లో ఆడియన్స్ను రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. త్వరలోనే ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఈవెంట్లకు సంబంధించిన వివరాలని ప్రకటించనున్నారు. విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం కార్మిణి సెల్వం. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపి, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ బి, హరిత పరాకోట్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా, రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో కార్మిణి సెల్వం సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు. ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ నిజాయితీ మరియు జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొచ్చే నటుడు సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు హఠాత్తుగా నిలిచిపోవడంతో దుబాయ్లో చిక్కుకుపోయిన వందలాది మంది ప్రయాణికులకు ఆయన అండగా నిలిచారు. విమానాలు రద్దు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి ఉచితంగా వసతి కల్పిస్తానని ప్రకటించి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. సహాయం కావాల్సిన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించారని సోనూ సూద్ కోరారు. తన ఇన్స్టాగ్రామ్కు సందేశం పంపిస్తే తన బృందం వెంటనే స్పందించి సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
తెలిపారు. ఈ సహాయానికి ఎలాంటి షరతులు వర్తించవని, ఏ దేశస్థులైనా సరే కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలబడటమే మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మనుషులుగా ఒకరికొకరం అండగా ఉండటం చాలా ముఖ్యమని సోనూ సూద్ తన సందేశంలో తెలిపారు. సోనూ సూద్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇది మొదటిసారి కాదు. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, ముఖ్యంగా లాక్డౌన్ విధించినప్పుడు ఆయన చేసిన సేవలు అజరామరం. రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక ప్రధాన పాత్రలో దర్శకుడు కృష్ణ పోలూరు రూపొందించిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుట లేదు. ఇది G5 ఒరిజినల్ సిరీస్. అదే OTTలో ఫిబ్రవరి 27న విడుదలైంది. తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ను నిర్వహించారు. టీం పాల్గొని సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, OTTలో ఏదైనా ప్రాజెక్టు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడం మామూలు విషయం కాదు. ప్రసాదరావు పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. సిరీస్ చూసినంత వారంతా కృష్ణ రాసిన కథ, దాన్ని తెరకెక్కించిన విధానం గురించి గొప్పగా చెబుతున్నారు. ఇలాంటి మంచి సిరీస్లో భాగం అవ్వడం నా అదృష్టమని పేర్కొన్నారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ, ఈ సిరీస్ కోసం రాజీవ్ కనకాల ఎంతో కష్టపడ్డారు. ఈ సిరీస్లో నాతో కలిసి ప్రయాణించిన నా టీం అందరికీ థ్యాంక్స్ అని అన్నారు. టైటిల్లో కనబడుట లేదు అని ఉంది, కానీ ఈ సిరీస్ చాలా ఏళ్ళు కనిపిస్తుంది. మేం కంటెంట్నే నమ్మాం, అదే విజయాన్ని అందించింది అని G5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవ్ అన్నారు. ఓ విజయం ఇంత ఆనందాన్ని ఇస్తుందా అని ఇప్పుడు అనిపిస్తుంది. నేను పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర అందరికీ కనెక్ట్ అయింది. సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నా అని ఉదయభాను పేర్కొన్నారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఆవిడని ముందుకు రమ్మనంటే, ఇట్స్ నాట్ దట్ ఈజీ డూయింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ చాలా విత్ ఎలేన్, విత్ గ్రేస్ అండ్ విత్ ఆల్ ది పెయిన్ ఇన్ హర్ హార్ట్. అది నా ఒక్కడికి తెలుసు ఆ బాధ ఏంటో. ఎందుకంటే ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ టు టెల్, ఈ పర్టికులర్ కమిట్ కాకముందు ప్రాబబ్లీ ఒక 6 నెలల ముందు ఎప్పుడో బిందు చంద్రమౌళి గారు అబ్బాయి పోయాడు. 11 years కుర్రాడు. అదంతా ఉంచుకొని కూడా, బాధ ఉంచుకొని కూడా అలాంటి సీక్వెన్స్ వచ్చేసరికి ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ షీ డిడ్, హ్యాట్స్ ఆఫ్. వెల్ డన్. పర్ఫార్మెన్స్ పక్కన పెడితే రాజీవ్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ టు మీ. మేము చాలా సినిమాలు కలిసి చేసాము, హస్బెండ్ అండ్ వైఫ్ కింద. సో హీ ఈజ్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అస్ ఎస్ అన్ యాక్టర్. సో పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆవిడ గురించి అయిపోయింది. ఇక స్వాతి రామ, వెరీ క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి అట్ వెరీ యంగ్ ఏజ్, అంటే స్వాతి నా కూతురుగా చేస్తూ బోల్డ్ అంత ప్రెషర్ని బ్రెయిన్లో పెట్టుకొని చిన్న నడకలో కూడా ఆ ప్రెషర్ అంతా తీసుకురావడం అనేది ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. బట్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ వెనకున్న ఆయన చేయించాడు కృష్ణ గారు. లేదు చెప్తా, అది కూడా చెప్తా, పోసిబుల్గా కాదు. వెనకున్న ఆయన చేయించాడు, నిజంగానే చేయించాడు. అది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. సో వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. నువ్వు ఆఖరికి కళ్ళు మూసుకొని పడుకున్నా కానీ నటించావు. ఐఎమ్ నాట్ జోకింగ్. అందులో కూడా దాట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సీన్. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ. ఇక ఈ అమ్మాయి, నువ్వు నా బొట్టు కదా పెట్టుకుందిరా, అయితే నీ గురించే మాట్లాడదాం. ఈ కుర్రాడు నాకు తెలియదు, తర్వాత చూశాను. ఈ కుర్రాడు నాకు తెలియదు, సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది ఈ కుర్రాడు నా చిన్నప్పుడు వేషం వేసాడని. హార్దిక్ సోహన్. నువ్వు చాలా బాగా చేసేవా. మిడిగుడ్లు వేసుకొని ఎలా పెట్టుకొని చూశాడు ఎక్స్ప్రెషన్. నేను కూడా అలా చూసేవాడినేమో అలాంటి పర్టికులర్ సీక్వెన్స్లో. చాలా బాగా చేసావు. నీకు కూడా కర్లీ హెయిర్, నాకు కూడా కర్లీ హెయిర్. ఒకప్పుడు చిన్నప్పుడులే, ఇప్పుడు కాదు. సో హార్దిక్ సోహన్ బాగా చేసావు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మా. రామ్మా, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. నీ పేరేంటమ్మా? హయాతి. ఈ అమ్మాయి కొంచెం పొరపాటునే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నన్ను కూడా తోసేస్తుంది. నువ్వు చాలామంది తోసేసావు కదా నువ్వు.
ఏ లేదు, నిజంగా చెప్పు. నిజంగా 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 ఓకే, నమ్ముతున్నాను. కానీ మా సిరీస్లో మాత్రం చాలా దారుణంగా తోసేసింది ఒక ఆడపిల్లని. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్. నువ్వు తోయడం వల్లనే చాలా సిరీస్ అంతా మలుపులు తిరిగాయి కాబట్టి థ్యాంక్ యూ. కూర్చో, నించో. ఇక అమ్మ ప్రవీణ గారు రండి. షీ హాజ్ ఆల్సో డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా జీ5లో ఎలాగైతే యాంకర్స్ ఉంటారో, న్యూస్ యాంకర్స్ ఉంటారో, అదే విధంగా చాలా చక్కగా పోర్ట్రే చేశారు, అలాగే పర్ఫామ్ చేశారు, న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆడపిల్లలు ముగ్గురు వచ్చేయండి అటు ఇటు. ఏంటి త్రీ ఇడియట్సా? నో దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్స్. కాకపోతే భయపడ్డారు అనుకోండి, కృష్ణ గారు భయపెట్టారు, నిజంగానే భయపెట్టారు కూడా షూటింగ్ అయ్యే టైంలో. కాబట్టి వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్, యాక్టర్స్, ఆర్టిస్టులు అందరూ ఉండబట్టి ఈ సిరీస్ చాలా బాగా మీ ముందుకు వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిరీస్లో చూడని వాళ్ళు చూడండి, ఎందుకంటే ఇందులో మా గాయత్రి భార్గవి గారు స్పెషల్ క్యారెక్టర్. ఆవిడ ఇంతవరకు చేయలేదు, అలాంటిది ఆవిడ చేసింది, అద్భుతంగా చేసింది. ఆవిడకు కూడా చాలా మన్నలను, అంటే కాల్స్ అవన్నీ కూడా ఆవిడ చేసినందుకు చాలా మంచి పేరు వచ్చింది. సో గాయత్రి భార్గవ్ గారు, మీరు రాకపోయినా ఇక్కడ మీకు కూడా కంగ్రాట్స్. అండ్ ఇంకెవరు లేరుగా, మిస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన రామ్ గారు కదా, శ్రీరామ్ ఆయన పేరు. యూఎస్లో ఉన్న శ్రీరామ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారికి బీజిఎం అంతా కూడా చాలా చక్కగా, చాలా ఎఫెక్టివ్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మహేష్ గారు ఎక్కువ వినిపించకుండా, ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు, మైక్ ఇచ్చారు కాబట్టి. లేకపోతే రే అంటూ చాలా తక్కువ మాటలతోటి అద్భుతమైన లైటింగ్ చేసిన, మామూలుగా అయితే అరుస్తూ ఉంటాము లొకేషన్లో ఆ ఉత్సాహం రావడానికి, అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసిన మహేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఫస్ట్ టైమే చేయడం, బట్ ఇక ఫర్దర్గా బోల్డ్ సార్లు చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే మీ డేట్లు ఇస్తే. మేమైతే పట్టరాని సంతోషంలో ఉన్నామండి. వెన్ యువర్ వర్క్ స్పీక్స్ యూ డోంట్ నీడ్ మచ్ వర్డ్స్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా ఆడియన్స్కి, మా జీ5కి ఈరోజు నేనంతా గ్రాటిట్యూడ్తోనే మాట్లాడాలండి. నా కాంటెంటే అది. బికాజ్ సక్సెస్ ఎంత ఆనందాన్ని ఇస్తుందని చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డామో, అంటే ప్రతి ఒక్కరు 100కి 100% ఇచ్చారండి. బట్ 100% ఇచ్చినా ఆడియన్స్ దాకా రీచ్ అవుతుందో లేదా అన్న ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ వన్స్ ఇట్ ఈజ్ అవుట్, ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూ బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తుంటే, అంటే ఎక్కడెక్కడి నుంచో మెసేజెస్ వస్తుంటే, అవన్నీ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. సో ఇంత ఆనందానికి కారణమైనటువంటి ముందుగా మా జీ5కి, ఎంటైర్ టీమ్కి, సిద్ధు, కిరణ్ అందరికీ కన్వే చేయండి ప్లీజ్. ఎస్పెషల్లీ అను మ్యామ్కి, జయంత్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, వారికి కూడా అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్ నేను నీకు రుణపడిపోయాను శ్రీరామ్. సీరియస్లీ ఈ క్యారెక్టర్ అనుకోగానే నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండి. సో అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. మాటల్లో చెప్పలేమో మేమందరం ఎంత సంతోషంగా ఉన్నామో. మీలాగే ఎక్స్ప్రెషన్స్తో చెప్పేస్తాను సార్. అందరూ ఎంత బ్యూటిఫుల్గా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేనండి. అండ్ నా రోల్ ఎస్పెషల్లీ రెబెకా జోసెఫ్గా, అంటే ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు, అంత ఎంపథీ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. అంటే విమెన్ కనుక ఏదైనా అథారిటేటివ్ స్టేట్లో ఉంటే ఇలాగే ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. మేబీ అట్లీస్ట్ ఒక 60 to 70%. సో అందరికీ అందుకే అంతగా కనెక్ట్ అయింది. అండ్ ఎక్కడ చూసినా ఇది సినిమా కాదా అని అడుగుతున్నారు. నేను ఇంకా చెప్పాను, యూఎస్లో ఇది సినిమాగానే రిలీజ్ అయిందండి, తెలుగు ఇక్కడ మాత్రం, ఇండియాలో మాత్రం అలా చెప్పేస్తున్నాను సార్. అబద్ధం చెప్పేస్తున్నాను, ఏం చెప్పాలి, అది అబద్ధం అని కొంతమంది తెలిసిపోద్ది ఇప్పుడు. సో దీన్ని నిజంగా మా ప్రసాద్ గారు అన్నట్టు ఇది
సినిమాలాగా ఎడిట్ చేసి థియేటర్స్కి వస్తే ఇంకా ఒక విజువల్ వండర్లా ఉంటుంది. బికాజ్ మేము చేసినప్పుడు ఇంకా చాలా కొంచెం లెందియర్గా సీన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఇప్పుడు తను చేసినటువంటి ఎమోషనల్ సీన్స్ కానీ, ఇంకా ఫాదర్తో చాలా సీన్స్ చాలా ఇంకా కొంచెం లెందియర్గా ఉన్నాయి. బట్ అన్నింటి క్రిస్ప్ చేసి 20 మినిట్స్లో 25 మినిట్స్లో కుదించారు. సో నాకు అనిపించింది ఈ సినిమాకి వస్తే ఇంకొంచెం అదంతా కనిపిస్తే ఇంకెంత బాగా కనెక్ట్ అవుతారో అనిపిస్తోంది నాకు. బికాజ్ మేమందరం పర్ఫామ్ చేశాం కాబట్టి. సో ఇంత మంచి ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నేను ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అండి. మహేష్ గారు మమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సార్ పార్ట్ 2కి వారికి నేను కావాల్సినన్ని అటు వెళ్ళి నడిచినప్పుడల్లా ఒక హింట్ ఇస్తున్నా. మీరు పడుకున్నా కూడా రావాలి సార్ పార్ట్ 2 ఆలోచనల్లోకి. బికాజ్ మా సత్యనారాయణ రాజు గారు నేను ఆల్రెడీ రెడీ అయిపోతున్నాను సార్, యూనిఫామ్లో ఇంకొంచెం టైట్గా గుట్టించుకుంటున్నాం నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. అండ్ చాలా రోజుల తర్వాత రాజీవ్తో కలిసి వర్క్ చేయడం జరిగిందండి. ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ వాట్ అన్ యాక్టర్ హీ ఈస్. తను పర్ఫామ్ చేస్తుంటే సినిమాల్లో కనిపించినప్పుడల్లా అనుకునేదాన్ని ఇంకా చేస్తే బాగుండు, ఇంకా సినిమాలు వస్తే బాగుండు అనుకునేదాన్ని. సో ఫైనల్లీ రాజీవ్ నీ పొటెన్షియల్కి తగ్గ ఒక రోల్ వచ్చింది. అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇక్కడ ఏదో మా హాస్టల్ గర్ల్స్ దగ్గర నుంచి మా ప్రొటాగనిస్ట్ మా రాజీవ్ వరకు ఎవ్వరు కొంచెం తక్కువ చేశారన్నట్టుగా లేదండి. 100కి 100% పర్ఫామ్ చేశాము. అండ్ ఆడియన్స్ ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు, ఇంత హ్యూజ్ ట్రెమెండస్ సూపర్ డూపర్ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు, అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీసెస్ అని ఎప్పటికీ డిస్కస్ చేయడం జరుగుతుంది లైఫ్ ఉన్నంత కాలము. సో అలా ఈ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్కి, మా ఎంటైర్ టీమ్కి పేరున థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ మా శ్రీరామ్కి మరొక్కసారి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.